श्री नमः ओम हिरण्यवर्णां हरणीं सुवर्णरेतस्सजां चन्द्रामिरण्महीं लक्ष्मीं जातवेदो ममावः ताम् आवहज्जनो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्चराष्टं धारयतां ध्रुवम् अयं मुहूर्तः सुमुहूर्तो अस्तु एतत् सुमुहूर्तकालसमये सूर्यादीनां नवानां ग्रहाणां ग्रहनक्षत्राणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु। चंद्रमा ఇది నమస్కారం చేసి ప్రతి ఒక్కరు శ్రీ నమః ఓం ధ్రువంతే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం महादेव्यै च विद्महे सर्वशक्त्यै च धीमहि तन्नो देवी प्रचोदयात्। ॐ ध्रुवन्ते राजावरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्चराष्टम् अयं मुहूर्तः सुमुहूर्तोऽस्तु एतत् सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां ग्रहनक्षत्राणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिः। जोड़ो మనసులో అనుమతికి కోరుకుంటున్నటువంటి నమస్కారోమి ఓం ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవా అభిప్రమన్న అయం చ బ్రహ్మణస్పతిః అయం ముహూర్తః సుముహూర్తోऽస్తు। ప్రధానాచార్య విజయ్ సంవత్సరుడు ఏ చిన్న సమస్యలో నాకు ఆత్మంసాం సర్వతో జయమంగళం శుభం కరోతు కళ్యాణమారోగ్యం ధనసంపదా శత్రుబుద్ధివినాశాయ దీపనాథ నమోऽस्तुते దీపం ప్రజ్వాల్య దీపమలంకృత్య ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రయవతు జ్ఞానసరస్వతీ దేవతాభ్యో నమః
विद्युद्धाम समप्रभां मृगपतिस्कन्धस्थितां भीषणां कन्याभिक्करबालकेटविलसत्तस्ताविना सेवितां हस्तैश्चक्रकथाचिकेटविशिकांष्टावङ्गुणं तर्जनीं बिभ्राणामनलात्मिकां शशिधरां दुर्गां त्रिनेत्रां भजे। महाकाली महालक्ष्मी महासरस्वती त्रिगुणात्मिका स्वरूपी ज्ञानसरस्वती देवताभ्यो नमः। ध्यानं समर्पयामि। लं पृथ्वी तत्त्वात्मिकायै लमात्सैतयोपां पुष्पं वेदागिति पुष्पं समर्पयामि। योपां पुष्पं वेद पुष्पवान् प्रजावान् पशुवान् भवति। चन्द्रमा वा अपां पुष्पं पुष्पवान् प्रजावान् पशुवान् भवति। य एवं वेद योऽति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति। यं वायुतत्त्वात्मिकायै धूपमाग्रापयामि। वनस्पतिरसोर्धूपो गन्धाढ्यो गन्धमुत्तमात् आग्रेयः सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यतां धूपमाग्रापयामि। रं तेजस्तत्त्वात्मिकायै दीपं सन्धर्शयामि। पुष्पजातवेदो भग्नं निर्वृतिं मम अशोकश्चमक्षमावह जीवनं च दशो दिशा। दीपं सन्धर्शयामि। मम अमृततत्त्वात्मिकायै अमृतोपहार नैवेद्यं निवेद। దయచేసి పూజా ప్రాంగణంలో తొందరగా తదుపరి కార్యక్రమం పంచాంగం. కలియుగాబ్ది 5127, శ్రీ శాలివాహన శకం 1947, స్వస్తి శ్రీ విశ్వావసనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, తిథి పౌర్ణమి, నక్షత్రం జ్యేష్ఠ, క్యాలెండర్ ఇయర్ 11th June 2025, వెన్స్డే. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. సర్వే జన సుఖినో భవంతు. Now, I would like to invite all the dignitaries, especially Dr. Vemula Prabhakar Garu, Sri Purugu Satyanarayana Gaud Garu, Sri Putta Srinivas Garu, Bandari Kamalakar Rao Garu, Patakamudi Srinivas Rao Garu, and the great personality of today's event. Yeah.
అవడం అనేది మా అందరికీ ఎంతో ఆనందదాయకంగా కనబడుతుంది. వాస్తవంగా మన ప్రపంచం రెండు అంశాల మీద నిలబడి ఉందని చెప్పేసి నా అభిప్రాయం. ఒకటి బిలీవ్ అండ్ రెండవది అచీవ్. వారు ఆనాడు మనమంతా కలిసి ఖచ్చితంగా ఒక మంచి ఇన్స్టిట్యూషన్ను మనం సమాజానికి ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఉన్నా మనం చేయగలుగుతామని చెప్పేసి వారు మనల్ని అందరినీ వెన్నుతట్టి వారిచ్చినటువంటి ప్రోత్సాహం ఈనాడు మనల్ని విజయ తీరాలకు చేర్చడానికి ఇది దోహదమైందని చెప్పేసి నా నమ్మకం. యాక్చువల్లీ ఆన్ దాట్ డే వీ డిడ్ంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ plans, thoughts in our minds. With the purest hearts, like we wanted to give a right institution and which gives you a very good moral values, and that is only possible with Sri Saraswati Shishu Mandir. That is what only our belief. Our belief కారణం కూడా శ్రీ లింగం సుధాకర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మోటివేషన్ మాత్రమే. వారి ద్వారా వారి చేత మార్గనిర్దేశనమైనటువంటి ఆనాటి ఆ ప్రబోధ ఈనాడు ఇంకా ఇలా మా ప్రయాణాన్ని ముందుకు కొనసాగించే విధంగా మేము ఆ దిశలో ఇంకా ప్రయాణిస్తున్నాం. మనం ఇంకా ఇంతవరకు సాధించింది ఒక 10% మాత్రమే అని చెప్పేసి మనందరి నమ్మకం, వారి నమ్మకం కూడా. ఇంకా మనం సమాజానికి ఎంతో ఇవ్వడానికి, వారి లాంటి వ్యక్తుల ద్వారా మార్గనిర్దేశం చేస్తూ ఎంతో ముందరికి వెళ్ళడానికి వారిని పరిచయం చేసేటువంటి అవకాశం నేను ఇవాళ తీసుకుంటున్నాను. శ్రీ లింగం సుధాకర్ రెడ్డి గారు 1980 నుండి ప్రచారకగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. తర్వాత జనగామ శిశు మందిర్లో ఆచార్యులుగాను, అదే కాకుండా వారి అమూల్యమైనటువంటి సేవలను సమాజానికి కూడా అందించారు. అక్కడ నుండి పూర్వ ప్రచారకగా మొట్టమొదట పెద్దపల్లి ఖండ ప్రచారకగాను, కరీంనగర్ జిల్లా ప్రచారకగాను మరియు విభాగ ప్రచారకగాను పనిచేశారు. అంతేకాకుండా తమ సేవలను విస్తృతపరిచి పశ్చిమాంధ్ర సహప్రాంత ప్రాంత ప్రచారకగా కూడా పనిచేశారు. 2009 నుండి విద్యాభారతి దక్షిణ మధ్య సహక్షేత్ర సంఘటన మంత్రివర్యులుగా పనిచేసి ప్రస్తుతము దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన మంత్రిగా విద్యాభారతి ప్రచార విభాగానికి అఖిల భారత ప్రహరిగా సేవలను అందిస్తున్నారు. వీరు అందించినటువంటి స్ఫూర్తితోనే ప్రస్తుతము పూర్వ విద్యార్థులే ప్రబంధకారినిగా ఏర్పడి పాఠశాలను నడిపిస్తున్నారు. We really honored to have you here, sir. It is just your direction only, it is just your motivation only. శ్రీ పతాకమూరి శ్రీనివాసరావు గారు 1995 నుండి ప్రచారకగా, గతంలో భాగ్యనగర్ పాత బస్తీలో నగర ప్రచారకగా, బర్కత్పుర ప్రచారకగా, వనపర్తి జిల్లా ప్రచారకగా కూడా పనిచేశారు. మెదక్ మరియు అనంతపూర్ విభాగ ప్రచారకగా కూడా పనిచేశారు. 2014 నుండి శ్రీ సరస్వతి విద్యాపీఠం తెలంగాణ ప్రాంత సంఘటనా మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సార్, ఐ థ్యాంక్ యూ నన్ అదర్ దాన్ బండారి కమలాకర్రావు గారు. వారితో మేము ఈ రోజున ప్రబంధకారిణి సభ్యులుగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వారి శిష్యులను, వారి ద్వారా వారి ప్రబోధనతో మేము కూడా ఎంతో కొంత చేయాలి శిశు మందిరంకు అని చెప్పేసి ఆనాడు ఆలోచించింది. దానికి కారకులు ఎవరైనా ఉన్నారు, మా పక్కన ఉన్నారు. మాకు అసోసియేట్గా వారు ఎప్పుడు గైడ్ లాగా కాకుండా మాకు ఒక అసోసియేట్గా వారు మాకు ఎప్పుడు కూడా సలహాలు ఇస్తూ వారు మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెస్తున్నారు. మా ప్రబంధకారిణిలో ఉన్న ప్రతి ఒక్కరూ వారి యొక్క విద్యార్థులే, వారి పాఠాలను విని మేము పైకి వచ్చినటువంటి విద్యార్థులమే. వారు శ్రీ బండారి కమలాకర్ గారు గత 45 సంవత్సరములకు పైగా శ్రీ సరస్వతి శిశు మందిర్ కోరుట్ల, మెట్పల్లిలో ప్రధానాచార్యులుగా పనిచేశారు. ప్రస్తుతము శ్రీ సరస్వతి విద్యాపీఠము జగిత్యాల జిల్లా కార్యదర్శిగా పనిచేస్తూ మనకు మార్గనిర్దేశం చేస్తున్నారు. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హ్యావింగ్ యూ హియర్. పుట్ల శ్రీనివాస్ గారు, వారిని పరిచయం చేస్తుంటే నన్ను నేను పరిచయం చేసుకుంటున్నానేమో అనిపిస్తోంది. వారు కూడా పూర్వ విద్యార్థి. మొట్టమొదలు నేనున్నాను మీకు ఈ పాఠశాలకు ఏ రకమైనటువంటి ఆర్థిక వనరులు కావాలన్నా మీరు మొట్టమొదటి సంప్రదించాల్సింది ఎవరినో కాదు, పొట్ల శ్రీనివాస్ అనే వ్యక్తి ఇక్కడ మీకు ఉన్నాడు అని ధైర్యం ఇచ్చి మొట్టమొదటి ఆ టాయిలెట్స్కి తనే కాంట్రిబ్యూట్ చేసి ఇది నా మొదటి వంతు, ఇక నేను చేస్తూనే ఉంటాను, మీకు పాఠశాల మొత్తం వసతులు అయ్యేంత వరకు మీ పక్కన నేను ఉంటానని చెప్పేసి వెన్నెముకగా ఉండి మాకు ధైర్యం ఇచ్చినటువంటి ఒక సహచర పూర్వ విద్యార్థి. మరియు ఈ రోజున వారు
నూతన భవన నిర్మాణ కమిటీ చైర్మన్గా కూడా ఇక్కడ వ్యవహరిస్తున్నారు. వారికి పరిచయం కూడా చేయదలుచుకున్నాను. శ్రీ బొడ్ల శ్రీనివాస్ గారు నేను చెప్పిన విధంగానే శిశు మందిర్ పూర్వ విద్యార్థి గారు, ప్రస్తుతం కరీంనగర్లో ప్రఖ్యాత న్యాయవాదిగా సేవలు అందిస్తూనే శ్రీ సరస్వతి విద్యాపీఠం ద్వారా కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగాను, పూర్వ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యదర్శిగాను వ్యవహరిస్తున్నారు. మన ముందున్నటువంటి ఈ నూతన నిర్మాణ కమిటీ చైర్మన్గా వారు మన ముందుండి, వారు వెనక ఉండి, ముందుండి, పక్క నుండి అన్ని రకాలుగా మనకు సహకరిస్తూ ఈ రోజున పూర్వూరు సత్యనారాయణ గౌడ్ వారి ద్వారా ఇవాళ తన మంచి మనసును ఆవిష్కరించేందుకు ఒక ప్లాట్ఫామ్ను తయారు చేయగలిగినారు. వారికి ఉన్నటువంటి చనువుతో మరియు కొత్త సురేష్ గారి ఉన్నటువంటి సహకారం, వారికి ఉన్నటువంటి స్నేహితంతో ఈనాడు మనకు ఒక 10 లక్షల రూపాయలు పూర్వపు సత్యనారాయణ గౌడ్ గారు, వారు ఆదర్శ ఆటోమేటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్గా చేస్తున్నారు. వారు మనకి ఇవాళ ఈ పాఠశాలకు ఒక 10 లక్షల రూపాయల వరకు విరాళంగా అందజేస్తున్నారు. వీరు కూడా శ్రీ శిశు మందిర్లో వారు విద్యాబుద్ధులు నేర్చుకొని ఇవాళ చాలా అందనంత ఎత్తుకు మాకైతే అందుతున్నారు. కానీ అందనంత సొసైటీకి అందనంత ఎత్తులో అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఆదర్శ ఆటోమోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్కి మేనేజింగ్ డైరెక్టర్గా మనకందరికీ మార్గనిర్దేశకులుగా, అంటే మనం కూడా అటువంటి తీరాలకు చేరుకోవచ్చు శిశు మందిర్లో చదివితే అని వారు ప్రూవెన్ ఎగ్జాంపుల్ హియర్. వారు కూడా అదొకటే కాకుండా వ్యాపార రంగంలో తెలంగాణకు తలమానికంగా ఉన్నటువంటి ఇట్ ఈస్ ఆల్ కమింగ్ ఫ్రమ్ మై హార్ట్. ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ హియర్ టు read all this. Definitely I can say that Purvu Satyanarayana Gaud garu is a living example to all the Shishu Mandir students. వారిలాగా ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేసి సొసైటీకి ఉపయోగపడాలి అని చెప్పేసి మెసేజ్ ఇస్తున్నటువంటి వారికి కూడా నేను ఇవాళ ఆహ్వానం పలుకుతున్నాను. I thank you all the dignitaries who are recited on the dais. I thank you and I recognize ఇప్పుడే వచ్చినటువంటి మా ప్రబంధకారుని నడిపిస్తున్నటువంటి డాక్టర్ వేముల రవికిరణ్ గారిని కూడా రికగ్నైజ్ చేస్తున్నాను. ఉండిపోతుంది ప్రభాకర్ గారు అంటే అది మా అందరి హృదయాలలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి వ్యక్తి. వారిని ఆవిష్కరించాల్సినటువంటి అవసరం లేని సుపరిచితమైనటువంటి వ్యక్తి ఈ ఏరియాకు. అంటే వారి వైద్య వృత్తినే కాకుండా వారి సొసైటీకి ఇస్తున్నటువంటి సేవలు కానీ, మన విద్యాపీఠం ద్వారా వారు చేస్తున్నటువంటి సేవలు కానీ అది చాలా అతీతమైనటువంటివి. వారిని ప్రత్యేకంగా నేను పరిచయం చేయడం అనేది అది మన ఏరియాకి అది నేను మళ్ళీ పరిచయం చేసినట్టు అనిపిస్తుంది అన్న ఉద్దేశంతో కొంచెం సేపు హృదయంలో దాచుకున్నాను. కానీ మన గౌరవప్రదంగా ఉంటుందని చెప్పేసి కమలాకర్ గారు నాకు సలహా ఇవ్వడం జరిగింది. వారు చేసినటువంటి మార్గనిర్దేశకంతో వారు ఇవాళ జిల్లా విభాగం తరపున వారు మన అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. వారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ వారిని ఇక్కడ మమ్మల్ని అందరికీ డైరెక్ట్ చేస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తదుపరి కార్యక్రమంలోకి వెళ్దాం. ఈరోజు మన శిశు మందిర్ పాఠశాలలో నూతనంగా నిర్మించినటువంటి భవనం, అంటే ఇందులో హాఫ్ భవనము పాతలు ఉండే, ఇక్కడ నుంచి ఇటు 10 రూములు కింద పైన కలిపి 10 రూములు మనం నిర్మించుకున్నాము. దానికి ఈరోజు ప్రారంభోత్సవం చేస్తూ దానికి పునర్వైభవ నవోత్తేజమని నామకరణం చేశాం. పునర్వైభవ నవోత్తేజం అంటే ఏంటంటే, మనము వాస్తవంగా శిశు మందిర్ కొరటాలో స్టార్ట్ అయ్యి
సుమారు 50 సంవత్సరాలు అవుతుంది. ఈ 50 సంవత్సరాల నుంచి చాలా దిగ్విజయంగా నడిచినటువంటి పాఠశాల తెలుగు మీడియంలో నడుస్తుంది. కాకపోతే మధ్యలో ఇంగ్లీష్ మీడియం మోజులో పడి చాలా వరకు పాఠశాలలు కొద్దిగా ఇబ్బంది పడ్డాయి. అందులో మన శిశు మందిర్ పాఠశాల కూడా ఒకటి. ఆ తెలుగు మీడియం వల్ల కొద్దిగా మధ్యలో 2-3 సంవత్సరాలు సరిగా నడవకుండా ఆగిపోవడం జరిగింది. దీనికి మళ్ళీ మన మార్గనిర్దేశకులు లింగం సుధాకర్ రెడ్డి గారి ప్రోద్బలంతో వారి మార్గనిర్దేశంలో పూర్వ విద్యార్థి బృందము 2017 జనవరి 26 రోజున ఇక్కడ పద్మశాల భవన్లో సమావేశం జరిపాము. అప్పుడు దాదాపు సుమారు 300 మంది పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. అందరి సహాయ సహకారంతో ఒక కమిటీగా ఏర్పడి మళ్ళీ ఇంగ్లీష్ మీడియంలో పునఃప్రారంభించడం జరిగింది. అప్పుడు సుమారు 140 మంది విద్యార్థులతో మనము నర్సరీ నుండి 5th క్లాస్ వరకు ఈ పాఠశాలని ప్రారంభించడం జరిగింది. అలా దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు పాఠశాలలో గత సంవత్సరము 635 సంఖ్యతో 10వ తరగతి 3వ బ్యాచ్ 100% రిజల్ట్తో బయటకు రావడం జరిగింది. ఇలా తరగతి గదులకు కొరత వల్ల మనం లాస్ట్ ఇయర్ మన శ్రేయోభిలాషుల సహకారంతో పూర్వ విద్యార్థుల సహకారంతో కొద్దిగా ఫండ్ జమ చేసి సుమారు 84 లక్షల రూపాయల వ్యయంతో ఆ రూమ్లు నిర్మించడం జరిగింది. వాస్తవ సమాజం నుంచి మనకు దాదాపు 30 లక్షల రూపాయల వరకే వచ్చేది. దాదాపు 60 లక్షల రూపాయలు లోటు బడ్జెటే ఉంది ఇప్పటికి కూడా ఈ పాఠశాలకు. అయినా ధైర్యంగా మనం అందరం ప్రబంధకాన్ని మా సమితి పెద్దల సహకారంతో ధైర్యంతో కొద్దిగా బయటకెళ్ళి తెచ్చి మేము అడ్జస్ట్ చేసి కొన్ని పైసలు దాన్ని నిర్మాణాన్ని ఆపకుండా కొనసాగించడం జరిగింది. అలాగే మునుముందు కూడా ఇక్కడ వెనకాల రేకుల రూమ్లు ఉన్నాయి. దాన్ని కూడా ఒక 30 లక్షల రూపాయల ఖర్చుతో అక్కడ కూడా ఒక 6 రూమ్లు ప్లానింగ్ నడుస్తుంది. ఇక్కడ స్ట్రెంత్కు ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి స్ట్రెంత్కు రూమ్లు ఇంకా సరిపోవడం లేదు. కాబట్టి వాటిని కూడా ముందుకు తీసుకెళ్తూ అలాగే ఈ సంవత్సరము నీట్ ఐఐటి ఫౌండేషన్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. అలాగే డిజిటలైజ్ క్లాసులు కూడా స్టార్ట్ చేస్తున్నాము. వీటన్నిటికీ మునుముందు కూడా మీ అందరి సహాయ సహకారం ఇలాగే కొనసాగాలని ధన్యవాదాలు. అందరి విద్యావంతులను తయారు చేయకూడదు అని చెప్పేసి ఒక చిన్న సొసైటీలో చిన్న పార్ట్లో ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే అనుకుని ఈ రోజున దగ్గరగా రమారమి 145 స్టూడెంట్స్తో స్టార్ట్ అయ్యి ఇవాళ 650 మంది విద్యార్థులనే కాకుండా ఆల్మోస్ట్ 800 దిశగా ఇవాళ మనం అడ్మిషన్స్ దిశగా వెళ్తున్నాము అని అంటే అదంతా మన సొసైటీలో ఒక బాగుపరచుదాము అని చెప్పేసి ఒక చిన్న సమూహం మాత్రమే అనుకుంది. అలా ఇప్పుడు ఇలాంటి శిశు మందిరాలు ఎంతోమందికి జ్ఞానదాయకం చేస్తున్నాయి, ఎంతో స్ఫూర్తినిస్తున్నాయి. ఈ శిశు మందిరాలు ఇంకా ఎన్నో ఉంటూ అంటే శిశు వాటికలుగా కానీ ఎన్నో తీర ప్రాంతాలకు కానీ ఈ మన శిశు మందిరాలకు మన కొరుట్ల శిశు మందిర్ ఖచ్చితంగా స్ఫూర్తి నిలుస్తుంది అని చెప్పేసి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే దీని వెనకాల ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా నిస్వార్థమైనటువంటి సంకల్పంతో ముందుకొచ్చి ఈనాడు ఈ శిశు మందిర్ను నిలబెట్టడానికి ప్రధాన భూమికగా వహించారు. దాంట్లో ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. ఇక్కడ కూర్చున్నటువంటి చాలామంది వారికి ఎంత వీలైతే అంత దీనికి కాంట్రిబ్యూట్ చేస్తూ నేను సమాజ సేవలో ముందుంటాను, నేను మన భావజాలాన్ని వ్యాపితం చేస్తాను, దాంట్లో నా వంతు ప్రయత్నం నేను చేస్తానని చెప్పేసి వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ ప్రధాన భూమిక వహించి మన శిశు మందిరానికి ఈ రకమైనటువంటి స్థాయిని ఇవాళ అందజేశారు. దీని వెనకాల కొంతమంది ఉంటేనే ఈ రకంగా జరిగింది. మనం సొసైటీ మొత్తంలో ఉన్నటువంటి కనీసం ఒక 60% అనుకుంటే మన సొసైటీని మనమే మార్చుకోగలుగుతాము. దీనికి దిస్ ఇస్ ది బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఐ కెన్ సే. సో ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ మీడియా మిత్రులకు మరియు ఈ సరస్వతి శిశు మందిర్ అధ్యాపక బృందానికి అందరికీ నమస్కారములు. విద్యార్థులకు శుభాశిష్యులు. నేను నా విద్యాభ్యాసం అనేది ప్రారంభం సరస్వతి శిశు మందిర్ నుంచి జరిగింది. దాని తర్వాత తదనంతరము గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకుంటూ నేను ఇంటర్మీడియట్ వరకే చదువుకోవడం జరిగింది. దాని తర్వాత చదువుకునే అవకాశం లేక నేను డిఫరెంట్ ప్రొఫెషన్స్లోకి వెళ్ళి ఈ వ్యాపారంలోకి వచ్చిన. సో అయితే మా ఆదర్శ గ్రూప్ నుండి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో ఒక పరిధి వరకు పైన లాభాలు వచ్చిన కంపెనీస్ నుండి అందులో ఒక 2% ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీకి కొరకు వెచ్చించాల్సిన
నిబంధన అనేది ఉన్నది. దాంట్లో భాగంగానే మేము ప్రతి సంవత్సరం మాకు వచ్చిన 2% నిధి నుండి కొన్ని ఇట్లాంటి సోషల్ యాక్టివిటీస్ అనేది తప్పనిసరిగా చేస్తున్నాం. ఒక సంవత్సరం ఈ ప్రాంతంలోనే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునే 10th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ నోట్బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేసాం. ఒక 8 నోట్బుక్స్ చొప్పున. ఒక సంవత్సరం హుజరాబాద్ ప్రాంతంలో కొన్ని స్కూల్స్లో RO వాటర్ ప్లాంట్స్ పెట్టించడం జరిగింది. ఒక సంవత్సరం ఆదిలాబాద్ జిల్లాలో కూడా నోట్బుక్స్ పంపిణీ చేయడం జరిగింది. ఒక సంవత్సరము హుస్నాబాద్ ప్రాంతంలో అప్పుడు మన జేసీగా ఉండే శ్యాంప్రసాద్ లాల్ గారు వాళ్ళ ఆ ఊరు ప్రాంతంలో స్కూల్స్లో యూనిఫామ్స్, షూస్ ఇట్లా ఇవ్వడం అనేది జరిగింది. ఒక సంవత్సరం ఏమో కరీంనగర్లో రేకుర్తిలో కంటి ఆసుపత్రి ఉంది, లయన్స్ క్లబ్ వారిది. దానికి ఒక అంబులెన్స్ బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం సోదరుడు మా బొర్ల శ్రీనివాస్ గారు మాకు సంబంధించిన లీగల్ వర్క్స్ అన్నీ కూడాను ఆయనే మాకు చేసి పెడుతుంటారు. ఆయన మా తమ్ముడు అంటే నా తర్వాత వాడు ఈ సరస్వతి శిశు మందిర్ ఫుల్ టైం విద్యార్థులు. సో మాకు ఆ రకంగా కరీంనగర్లో మావాడు అంటే బొర్ల శ్రీనివాస్ అనే ఒక సాన్నిధ్యం ఉంది. ఆ బైసాబ్ తోటి రెగ్యులర్గా మాట్లాడుతున్న సందర్భంలో తను రీసెంట్గా ఇది అంటే మేము అవును బ్రదర్ కొంత వెచ్చించాల్సిన అవసరం ఉందని చెప్పి దీన్ని ఈ రకంగా మేము ఈరోజు ఈ పాఠశాల అభివృద్ధి కొరకు కొత్తగా తరగతి గదులు నిర్మిస్తున్నారంటే తప్పనిసరి మా వంతు సహకారం చేస్తామని చెప్పి అందు నుండి మేము ఈరోజు 10 లక్షల రూపాయల చెక్ అందివ్వడానికి వచ్చినాము. తప్పకుండా విద్యార్థులకు చక్కటి చదువుకునే అవకాశం కలగాలని, అన్ని వసతులు తప్పకుండా ఏర్పాటు చేయాలని ప్రత్యేకంగా శ్రీ సరస్వతి శిశు మందిర్లో చదువుకున్న విద్యార్థులు ఇందులో దాదాపు ఇక్కడ కూర్చున్న పుర ప్రముఖులందరూ వాళ్ళే. దీనికి కొన్ని పద్ధతులు, కొంత సమాజ హితము, ఎట్లా ముందుకెళ్ళాలి, ఎట్లాంటి క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలి, వాళ్ళ పిల్లలకి ఎట్లాంటి క్రమశిక్షణ అలవాటు చేయాలనేది బాగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి చదువుకునే విద్యార్థులు అందరూ తప్పకుండా వాళ్ళు సమాజానికి చక్కగా ఉపయోగపడుతున్నారు. ఇంకా ఉపయోగపడాలని, మీరు పిల్లలందరూ చక్కగా చదువుకొని వీళ్ళందరిలాగానే అభివృద్ధికి రావాలని కోరుకుంటున్నా. నాకు ఈ అవకాశం కల్పించి సార్ ఒకసారి గత సంవత్సరము 10 out of 10 వచ్చినటువంటి ఈ భువనశ్రీ ఈ సంవత్సరం కూడా స్టేట్ లెవెల్ ర్యాంక్ను సెక్యూర్ చేసుకుంది. స్టేట్ లెవెల్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఈ అమ్మాయికి. అంటే మన శిశు మందిరం నేర్పినటువంటి విద్యను ఇంకా కూడా తను అదే విద్యతో, తను అదే అకుంఠిత భావంతో, అదే క్రమశిక్షణతో తను కొనసాగుతుందని చెప్పడానికి ఏ రకమైనటువంటి సంకోచం లేదు. సార్ కొంచెం దగ్గర సార్ దగ్గర ఓకే సార్ ఇవ్వండి. సార్ ఎక్కువ సార్ ఇవ్వండి సార్. ఓకే సార్ ఇవ్వండి. రైట్ సార్. అత్తగా కిందకి చెప్పు చేయు ఏం మనసు అధ్యక్షులు గారు ఓకే సార్ ఇవ్వండి సార్. రైట్ సార్ దగ్గరికి సార్ కొంచెం డిసిషన్ మాట్లాడుకుంటూ సార్
ఓకే సార్, అందరు ఇటు చూడండి సార్, ఫోటో కెమెరా చూడండి సార్, ఫోటో కెమెరా చూడండి. College. I am honored to be felicitated today for my academic achievements, and I would like to express my gratitude to our school for providing me a nurturing environment that encouraged me to strive for excellence. My heartfelt thanks to teachers for their guidance, support, and belief in me. Your dedication and expertise have been invaluable. I am so grateful to my parents and family for their unwavering support and encouragement. This achievement would not have been possible without the collective efforts of everyone involved. I am humbled to be felicitated today and for the recognition. And I look forward to continuing to learn and grow. Thank you once again for this recognition. ఉన్నట్టు గుడిసెల్లోనే చదువు చెప్తాము లేదా చెట్ల కింద చదువు చెప్తాము అంటే పంపించే స్థితిలో లేదు. కాబట్టి మంచి భవనాలు, మంచి ఫర్నిచరు, డిజిటల్ క్లాస్ రూమ్స్, ఈరోజు సమాజం ఏ విధంగా మారుతుంది, మిగిలిన ఇతరులందరూ మారుతున్నారు, ఎటువంటి సౌకర్యాలు విద్యలో కల్పిస్తున్నారు, ఆ విధంగా మనం కూడా అవన్నీ సౌకర్యాలు కల్పించి ఒక మంచి విద్యను అందించినట్లయితే ఈరోజు సమాజం అందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. అది క్రమంగా పెరుగుతున్నది, అది మనకి నిదర్శనం. అయితే ఇప్పుడు మనం ఇలాగే కొనసాగిస్తుంటే 800 కాగదు, 1000 కావచ్చు, 1500 కావచ్చు, 2000 కూడా కావచ్చు. దానికి తగ్గట్లుగా మనం ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. మా దగ్గర సీట్లు లేవు. మన యొక్క ఇంతకుముందు ఒక బైఠక్లో ఇట్లాగే కొంతమంది అఖిల భారతీయ బైఠక్లో చెప్తూ ఉన్నారు, మేము ఈసారి నో అడ్మిషన్ బోర్డు పెట్టాము, మా దగ్గర సీట్లు లేవని చెప్పాము అంటే అధికారి చెప్పాను, సీట్లు లేవని చెప్పడం అదేం గొప్ప కాదు. మన దగ్గరికి అడిగిన వాళ్ళందరికీ కూడా సీట్లు ఇవ్వడమే మన గొప్ప. కాబట్టి సమాజం ఏ విధంగా డిమాండ్ చేస్తుందో దానికి తగ్గట్లుగా మనం ఎదగాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని సౌకర్యాలు, అన్ని వసతులు ఇవన్నీ కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. సో కాబట్టి ఇంకా ఇందాక ప్రారంభంలోనే మనోజ్ గారు చుట్టూ చెప్పారు, కేవలం ఒక 10% మాత్రమే సాధించాము అని. సో ఇంకా 90% పని మిగిలి ఉన్నది. దానికి సంబంధించినటువంటి సుదీర్ఘమైనటువంటి యోజన, ప్లానింగు, ప్రయత్నము, పరిశ్రమ ఇవన్నీ ఉండాలి. దాంతోపాటుగా వనరులు కూడా సమీకరించాలి. మానవ వనరులు, ఆర్థిక వనరులు. సమాజంలో సత్యనారాయణ గౌడ్ గారు లాంటి చాలామంది ఉన్నారు. సో సమాజం దగ్గరికి వెళ్ళి మనం అడిగితే ఇస్తారు. వాళ్ళకి నమ్మకం కలిగించినట్లయితే వీళ్ళు ఒక మంచి పని చేస్తున్నారు, సమాజం పనిచేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఇంకా ఇక్కడ మనకి ఈ స్థలం సరిపోకపోతే ఇంకో 4 ఎకరాల స్థలము మన కోరుట్లోనే ఉంది. అక్కడికి కూడా వెళ్ళి ఇంకొక పెద్ద పాఠశాల కాలానుగుణంగా నేటి అవసరానికి అనుగుణంగా నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు సంఘం యొక్క జన్మశతాబ్ది ఉత్సవాలు కూడా అయిపోయి, సంఘం ఏదైతే మన శిశు మందిరాలకి ప్రేరణ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం, రాష్ట్రీయ స్వయం సేవక సంఘము ప్రారంభమయ్యి 99 ఏళ్ళు పూర్తయి 100వ సంవత్సరం నడుస్తుంది. ఇప్పుడు ఈ విజయదశమికి 100 సంవత్సరాలు పూర్తయి ఇంకొక సంవత్సరం పాటు జన్మశతాబ్ది ఉత్సవాలు జరుపుకోబోతున్నాం. ఈ జన్మశతాబ్ది ఉత్సవాల సందర్భంగా అనేక లక్ష్యాలు మనం ముందు పెట్టుకున్నాము. విస్తరణ, వికాసం, ఎక్స్పాన్షన్, అలాగే క్వాలిటీ, క్వాంటిటీ అండ్ క్వాలిటీ రెండు, అలాగే సమాజ పరివర్తన చేయాలి. పంచ పరివర్తన, పర్యావరణము, కుటుంబ ప్రబోధనము, సమరసత, ఇటువంటి అనేక విషయాలు ముందు పెట్టుకొని సమాజంలో మార్పు కోసం కూడా ప్రయత్నం చేయాలి. ఆ తర్వాత మన దేశం కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రగతి సాధిస్తూ ప్రపంచంలో అగ్రస్థానానికి వెళ్ళడానికి అతివేగంగా దూసుకొని ఉంది. గత 10 ఏళ్ళుగా అనేక మార్పులు వచ్చినాయి, ఇంకా అనేక మార్పులు రాబోతున్నాయి. మొన్ననే పహల్గామ్ మీద జరిగినటువంటి దాడికి మన దేశము చాలా గట్టిగా పాకిస్తాన్కి బుద్ధి చెప్పడం జరిగింది. సరే, బుద్ధి చెప్పడం, ఓడించడం అనేక సార్లు చేశాం. కానీ మన దగ్గర ఉన్నటువంటి ఆయుధ శక్తి, మన దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ ఇవన్నీ కూడా ప్రపంచానికి తెలిసినాయి, ఎంత వేగంగా మనం అభివృద్ధి చెందుతున్నాము అనేటువంటి. అయితే ఇప్పుడున్నటువంటి బాలికలందరూ కూడా రేపొద్దున
యువకులు దేశ నిర్మాతలు, భావి భారత పౌరులు. కాబట్టి వీళ్ళ మీద ఇంకా గురుతరమైనటువంటి భారతదేశము విశ్వగురు స్థానానికి తీసుకువెళ్ళడంలో వీళ్ళందరి మీద కూడా ఇంకా బాధ్యత ఉంది. కాబట్టి వీళ్ళు అత్యంత నైపుణ్యాలతో, స్కిల్స్ తోటి ఎదగాలి, ఇంకా సమర్థవంతులుగా ఎదగాలి. ఇప్పుడున్నటువంటి తరానికంటే ఇంకా అత్యాధునిక. ఇప్పుడే నేను వస్తూ ఒక చిన్న వీడియో చూశాను, అది చెప్పి నేను ముగిస్తాను. 5 నిమిషాలు టైం. ఒక యువకుడు, సరిహద్దు గ్రామంలో ఉన్నటువంటి యువకుడు, అతనికి ఈ యొక్క పరిశోధనల మీద, ఈ రేడియో తరంగాలు వినడం మీద అనేక రకాలైనటువంటి ఆసక్తి ఉంది. అవి వింటూ అతను ఏం కనుగొన్నాడంటే ఆ యొక్క గ్రామం మీద విదేశీయులు, పాకిస్తాన్ వాళ్ళు ఒక మిజైల్ ప్రయోగించబోతున్నారు. కాబట్టి ఆ గ్రామాన్ని మిజైల్ నుంచి రక్షించాలి అని చెప్పేసి వాళ్ళ యొక్క సర్పంచ్ని, గ్రామ ప్రజలందరినీ కూడా హెచ్చరించి ఇంకొక కృత్రిమైనటువంటి గ్రామాన్ని ఏర్పాటు చేసి తాత్కాలికంగా ఈ గ్రామమే లేనట్టుగా చీకటిగా చేసి లైట్లన్నీ ఆఫ్ చేసి ఆ విధంగా ఆ క్షిపణి తాత్కాలికమైనటువంటి గ్రామం మీద పడేటట్టుగా చేసినటువంటి గొప్ప వ్యక్తితో ఒక 9వ తరగతి పిల్లవాడు చేశాడు. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి బాలికలందరూ కూడా దేశభక్తితోటి, నైతిక విలువలతోటి ఒక దేశాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి శక్తి సామర్థ్యాలతోటి ముందుకు వెళ్ళాలి. అటువంటి శిక్షణ, అటువంటి వ్యవస్థ, అటువంటి శక్తి శిశుమందిరాలకు ఉన్నది. కాబట్టి ఆ వ్యవస్థని మనం సరిగ్గా అర్థం చేసుకొని ఆ శిక్షణని ఆచార్యులు సరిగ్గా పొంది ఆ పిల్లలకి అటువంటి విధంగా తయారు చేసి మనం దీన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలని, అటువంటి శక్తిని, ఆశీర్వాదాన్ని సరస్వతి మాత మనందరికీ కూడా ప్రసాదించాలని కోరుకుంటూ ముగిస్తాను. ఆ ప్రవాహాన్ని కొనసాగించడం కొరకు ఇందులో నేను చదువుకున్నటువంటి విద్యార్థులు నడుము బిగించి మళ్ళీ ఆ ప్రవాహాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రైవేట్ వాళ్ళు ఉన్నాయి. ఇవన్నీ ఉండగా మళ్ళీ శిశుమందిరం ఎందుకు అనేటువంటి ప్రశ్న బహుశా మనకు వస్తుందని నేను అనుకోవట్లేదు, కానీ మనం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇంత పెద్ద కోరుట్ల నగరంలో ఇంకా ఒక బడి ఉంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో మనం బడిని ప్రారంభం చేయాలి. మన బడి లేకపోతే ఎట్లా అది ప్రారంభం చేసాం. మన బడి అంటే ఏ అమ్మా నాన్న అయితే మనకు జన్మనిచ్చింది, ఏ కుటుంబంలో అయితే మనం పుట్టి పెరిగామో, ఏ సమాజంలో అయితే మనం పెరుగుతున్నామో, వీటి కారణంగానే కదా నేను పెరుగుతున్నది అన్నటువంటి కృతజ్ఞత, ఆ భావన ఇది మనకు లేనట్లయితే ఉంటే ఆ చదువు కాదు. ప్రపంచంలో అనేక జీవరాశులు ఉన్నాయి, అందులో మనిషి ఒకటి. కానీ మీరు గమనించండి, ఎవరికి లేనటువంటి ఈ పాఠశాల లేదంటే ఏ జీవికి లేనటువంటి వ్యవస్థ కేవలం మనిషికి మాత్రమే కావాలి. ఈ మధ్యలోనే ఒక స్వామీజీ చెప్తున్నాడు, ఎందుకు విద్య, చదువు ఎందుకు, లేదా గురువు ఎందుకు అనుకున్నప్పుడు ఈజీగా అర్థం కావడం కూడా హైదరాబాద్ లాంటి నగరంలో ఒక పెద్ద మాల్, ఇవాళ అనేక రకాల కూరగాయల నుంచి మొదలుకొని పప్పు దినుసుల వరకు అనేక రకాలుగా వస్తువులు A to Z అన్ని అక్కడే దొరుకుతాయి. ఆదివారం అయినప్పటికీ కూడా దాన్ని కాస్త తాళాలు తీసి ఓపెన్ చేసి పెట్టాలంటే ఓపెన్ చేసి పెట్టారు. ఒక ఆవును తీసుకొచ్చి దీంట్లో తోలురా అని చెప్పేసి అంటే ఆవు ఆ మాల్లో ప్రవేశించి మొత్తం ఒక 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు తిరిగి అందరు తిరిగి ఎక్కడైతే కాయగూరలు ఆకుకూరలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి కడుపు నడిచింది, మళ్ళీ అది రిటర్న్ వచ్చింది. ఒక కుక్కను కూడా మాట్లాడాలని చెప్పేటంటే కుక్కను కూడా తీసుకొచ్చి మళ్ళీ ఆ మాల్లో వదిలేదు. అది కూడా మొత్తం గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ దిగిన తర్వాత ఎక్కడైతే పచ్చిగా మాంసం పదార్థాలు ఉన్నాయో అది కడుపు నిండా తిని అది కూడా బయటకు వచ్చేసిందట. వారంలో ఒక మనిషిని కూడా పంపరా అని చెప్పి మనిషిని కూడా పంపారు. ఆ మనిషి గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఆంధ్ర తిరిగింది, కానీ ఇంకా బయటికి రావట్లేదే. గంటలు గడిచిపోతున్నాయి, అది ఇంకా బయటకు రావట్లేదు. లేదా ఇంకా రావట్లేదు. ఏంటంటే ఇవన్నీ చూసిన తర్వాత నాకు పిక్కిలేస్తున్నది, అసలు ఏది తీసుకోవాలి, ఏది తీసుకోకూడదు, ఇది ఆలోచనమైన ప్రయత్నం జరుగుతుంది.
ఆవుకు అర్థమైంది దానికి ఏది అవసరమో అది తీసుకొని పెట్టుకొచ్చేసింది, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. కుక్కకు అర్థమైంది దానికి ఏది అవసరమో అది తీసుకొని పెట్టుకొచ్చేసింది. మనిషికి మాత్రమే ఏమి తీసుకోవాలి ఏమి తీసుకోకూడదు అని అర్థం కాని స్థితిలో ఉన్నాడు. అందుకని గురువు కావాలి అని చెప్పి పెట్టినాడు. అందుకని ఇవాళ సామాన్యంగా గురువు వ్యవస్థ అంటే గరిహి విద్యాలయం ఇల్లే లేదు. రాముడు పుట్టిన ప్రదేశంలో మాకు గుడి కావాలని స్వతంత్ర భారతదేశంలో 75 సంవత్సరాలు పోరాడి కోర్టు వెంటబడాలని చెప్పింది. ప్రపంచంలో పోతే ఎక్కడ కూడా పోతే శివుడి స్థానమైనటువంటి కాశీ దేశంలో కాశీ ఇంకా ఇప్పటి చూస్తే కాశీలాగా లేదు మనకి. అలా శ్రీకృష్ణుడు ఎక్కడైతే జన్మించాడో ఆ మధురలాగా మనకు మందిరం లేదు. కారణం ఏంటంటే విదేశీయులు దండయాత్ర చేసి ఈ దేశంలో భూమి లేక కాదు వాళ్ళ ప్రాక్రమణాలు కట్టడం కొరకు, కానీ మన సంస్కృతిని మన పరంపరను నాశనం చేయడం కొరకు అలా 100 సంవత్సరాలు గడిచిపోయాయి. లేకపోతే ఏంటంటే కనీసం స్వతంత్రం వచ్చిన తర్వాతనే సరే మన వేదాలు ఏంటి, మన ఉపనిషత్తులు ఏంటిది, మన రామాయణం ఏంటిది, మన మహాభారతం ఏంటిది, రాముడు ఏంటిది, కృష్ణుడు ఏంటిది, ఇది మన పిల్లలకు మన పాఠశాల ద్వారా చెప్పేటువంటి వ్యవస్థ మనకు కలుగుతుంది అని చెప్పి మనం ఆశపడ్డాం. కానీ వండర్ ఏంటంటే ఎవరైతే మతం పేరుతో దేశం ముక్కలు చేశాడో ఆ దేశం ముక్కలైన తర్వాత కూడా మేము ఇక్కడ కలిసి కట్టుకున్నామని చెప్పి అక్కడ పోకుండా ఇక్కడ ఉన్నటువంటి వాడు కూడా వాడు బడి ప్రారంభం చేసి వాడు గురాలు బోధించుకునే అవకాశం వాడుతున్నది. వాడు చర్చి కళ్ళు ప్రారంభం చేసి బైబుల్ బోధించుకునే అవకాశం వాడుతున్నది. కానీ మన రామాయణము, మన ఉపనిషత్తులు కానీ, మన వేదాలు కానీ, మన భగవద్గీత కానీ చెప్పుకునే వ్యవస్థ కానీ కొన్ని బలలో లేకపోయింది అవుతారు. మన కుటుంబాల్లో కూడా ఆ దృష్టికోణం మనకున్నదంటే ఇవాళ చూడండి, మన శిశు మందిరంలో కూడా లేదా ఏ ప్రైవేట్ బడి కానీ లేదంటే అది గవర్నమెంట్ బడే కావచ్చాక ముస్లింలు వాళ్ళ పిల్లలు పంపాలంటే ఆ వేసును బట్టి వాళ్ళ బుర్గా కానీ వాళ్ళ టోపీ కానీ వాళ్ళు పెట్టి పంపిస్తారు. ఇది సిబిఎస్ఈ స్కూలా, ఇది ఇంటర్నేషనల్ స్కూలా, ఇది ప్రైవేట్ స్కూలా, ఇది గవర్నమెంట్ స్కూలా, ఏ స్కూల్ అయినా సరే మా మతాన్ని మా మత ఆచారాన్ని ఎదురుగా ఆ పిల్లలకి ఆడపిల్లలకి బుర్గా వేయాల్సిందే, మగ పిల్లలకి టోపీ పెట్టాల్సిందే. వాళ్ళ సంస్కృతి వాళ్ళ మతాచారాన్ని ఎక్కడ వాళ్ళు పట్టుకు పెట్టిన సందర్భాలు స్వతంత్ర భారతదేశం. అదే వైస్కూల్ వెళ్తున్నట్టుంటే వాళ్ళ ఏమవుతున్నది. నేను కాకమన్నా బంగ్లాదేశ్లో ఏం జరిగిందో మనం చూసాం. బంగ్లాదేశ్లో మిగిలిపోయినటువంటి కొంతమంది హిందువులు ఉంటే మతానికి గురి అయిపోయి కొంతమంది మిగిలారు. ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం మనం పెరిగిపోతున్నారు. కారణం ఏంటి? మన స్వభావమే కారణం. అందరిలో భగవంతుని చూస్తాం, వాడు కూడా ఉన్నా మీ వాడు పూజించుకుంటారు, మనకేంది అనే తత్వం మన దగ్గర ఉంది. సెక్యులరిజం అంటే ఇంతకు మించినటువంటి సెక్యులరిజం లేదు. బంగ్లాదేశ్ కనిపించినట్టు మన హిందూ కుటుంబం 4-3 ఉంటే తల్లిదండ్రి గుండెకు కట్టేసి 8 సంవత్సరాల పాపమైన అత్యాచారం చేస్తుంటే తల్లి చూస్తుండగా నా కూతురు వయసు చిన్నదయ్యా, నా కూతురు తట్టుకోలేదు, ప్రాణం లేకండి అని చూస్తూ తల్లి కంట నీరు పెడుతున్నా కూడా అక్కడ కోర్టు కానీ జడ్జెస్ కానీ ఒప్పులు కానీ ప్రభుత్వం కానీ ఏదైనా కాపాడగలిగిందా? ప్రపంచ కోర్టు ఏమైనా సరే అక్కడ అన్యాయం ఉంది అని కాపాడగలిగారా? అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ పక్క పెట్టండి. మన దేశంలో అంతర్భాగమైనటువంటి పశ్చిమ బెంగాల్లో జరిగిందండి. మన దేశంలో అంతర్భాగమైనటువంటి తమిళనాడులో ఏం జరుగుతున్నది, కాశ్మీర్లో ఏం జరిగింది నిన్నగాక మొన్న. మన దేశం రేపు అదే స్థితి కనుక మన కోర్టులోకి వచ్చినట్టయితే మన ఇంటి మీద దాడి చేస్తే మన కూతుర్ని, మన ఇళ్ళని, మన బ్యాంక్ బ్యాలెన్స్ని, మన పాత్రని, మన భవనాన్ని మనం కాపాడుకోగలుగుతామా? ఇదే పశ్చిమ బెంగాల్లో యుద్ధం వచ్చిన తర్వాత అనేక మంది కాంగ్రెసీకులకి అక్కడ ఉన్నటువంటి ఇస్లాం టెంపుల్ వారు ఏ మతమో చూడకుండా 1000 మందికి ఒంటి పెట్టి వాళ్ళని సాగితే వారి మొత్తం ఇస్లాం టెంపుల్ కూలబెట్టేసి ఎవరైతే ఒంటి పెట్టాడో ఆ సాగు కూడా దక్కనివ్వకుండా వాళ్ళు కోర్టు పెడితే వాడి వైపు ఆర్గ్యుమెంట్ చేసేటువంటి అడ్వకేట్ అక్కడ బంగ్లాదేశ్లో. ఆ స్థితి మన భారతదేశాన్ని కాదా?
ఇవాళ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో దానికి వచ్చింది కదా, మన దగ్గర కదా. ఇవాళ జైల్లో దొరుకుతున్నారు కదా, మన దగ్గర కదా. ఇవాళ కోరికలో ఇంకో వీళ్ళు దొరుకుతుంది కదా, మన ఇంట్లో కదా. బట్ దీనికి ఆన్సర్ ఇక్కడ ఉంది. మీరు ఎక్కడ పనిచేస్తున్నాను ఇవాళ సత్యనారాయణ గౌడ్ గారు మన భారత రాష్ట్రంలో సిఎస్ఆర్ ద్వారా ఇవాళ 10 లక్షల రూపాయలు విద్యాలయానికి ఇచ్చాము అన్నాను. ఇవాళ అనేక మంది పెద్దలు ఈ ఆస్తులు ఇవన్నీ కూడా ఉన్నాయి, భవనాలు ఇవన్నీ కూడా. మరి మన సమాజాన్ని మనం కాపాడుకోకపోతే ఇవి మనం కాపాడుకోవాలని చెప్పేసి అలా అనేక మంది పెద్దలు మీరు చేసుకున్న పని మంచిది, మీరు ముందుకెళ్ళండి అని ఆ రకంగా ఇస్తున్న కారణంగా 12,000 విద్యాలయాల్లో ఫీజు తీసుకోకుండా టీచర్లకు వేతనాలు ఇస్తూ అడవి ప్రాంతాల్లో స్లమ్ ఏరియాలో మనం ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. మిగతా 12,000 మందిలో కోరుకోవాలని వాడి దీన్ని మనం ఏమంటున్నామంటే ఇది సమాజ పోటీ చదువు అంటున్నాం. అంటే ఇవాళ చదువు చెప్తున్నటువంటి ఆధ్యాత్మ టీచర్స్ వీళ్ళకి మన వేతనాలు కనీసం వాళ్ళ గౌరవపరమైన వేతనం ఇవ్వాలని గౌరవం. ఇవాళ చదువు రానటువంటి ఒక కూలి అన్నాను ఒక మహిళ హైదరాబాద్ లాంటి నగరంలో రోజు కూలి చేసుకుంటే 1000 రూపాయలు తక్కువ కాకుండా ఆమె కూలి దొరుకుతుంది. నెలలో 25 రోజులు కూలి చేసుకున్నా సరే 25,000 రూపాయల నెలకు ఒక కూలిని చదువు రాని వాడుగా సంపాదించుకోగలుగుతుంది. ఇవాళ మన స్కూల్లో బిఎడ్ చేసి, ఎంఎడ్ చేసి, బిఎడ్ చేసి, ఇంజనీరింగ్ చేసి అందరూ చదువుకొని ఇక్కడ 8 గంటలు పని చేస్తే మనం ఎంత ఇవ్వగలుగుతున్నాం వేతనం? వాళ్ళకి 25,000 రూపాయలు చదువు రాని వాళ్ళకి ఇంత పెద్ద చదువుకున్న వాళ్ళకు కనీసం 15,000, 20,000 ఇవ్వాలా? ఇవ్వాలంటే ఎక్కడికి తీసుకోవాలి? ఈ ప్రభుత్వాలు మనకి వారి ప్రభుత్వాలు ఎందుకు? మన దగ్గర ఓటు బ్యాంక్ లేదు. కులం పేరుతో నువ్వు అమ్ముడుపోతావు, 5,000 రూపాయలు ఇచ్చి కూడా ఓటు వేస్తావు. వాడు మాత్రము ఎవరు డబ్బించా ఓటు ఎవరికి వేయాలో వాడికే వేస్తాడు. కానీ ఓటు బ్యాంక్ వాళ్ళ దగ్గర ఉన్నది, వాడు కూడా ఓట్లకు డబ్బు తీసుకుంటాడు కావచ్చు కాక. కానీ ఇచ్చిన వారికి ఓటు వేయడు. ఎవరికి ఓటు వేస్తే మనకు ప్రయోజనమో వాడు వేస్తాడు. మనం మన కులం పేరుతుంది, బంధుత్వం పేరుతుంది, అమ్ముడు పోయి ఆ రకంగా మనం వేస్తున్నాం. అదే 180 మంది ఉన్నా ఈ ప్రభుత్వాలు మనకు డబ్బులు సహకరించవు. కానీ 120 మంది ఉన్నా వాళ్ళ మదర్సాలకు కానీ వాళ్ళ చర్చిస్టులకు కానీ ఫ్రీ ఎడ్యుకేషన్ వాళ్ళ ముల్లాలకి మౌలవీలకి మన ప్రభుత్వాలు జీతాలు ఇస్తున్నాయి కదా. మన తల్ల టీచర్ల విషయం పక్క పెట్టండి. మన ఊళ్ళో పూర్యాల్లో కూడా తిరుపతి గుడిలో 1,00,00,000 రూపాయల నిధి మనం అక్కడ ఉంది వెళ్తే ఆ డబ్బుతోటి యావత్తు భారతదేశంలో ప్రతి గుడిలో పూజాన్ని తాగవచ్చు. కానీ మన డబ్బులో లేదు. ఆ డబ్బుతోటి ప్రభుత్వము ఆ ఊళ్ళో రాజకీయ ఒత్తిడి లేకుండా మన హిందుత్వాన్ని గురించి, మన రాముడి గురించి, మన సమాజం గురించి, మన పరంపర గురించి, నా తల్లి తండ్రి, నా దేశము, దేశభక్తి, నేచర్ క్యారెక్టర్, పర్సనల్ క్యారెక్టర్, ఈ గుణాలు చదువుతో పాటుగా మనిషికి మందిలో బోధించాలి అన్న తపనతోటి ఈ విద్యాలయం నడుస్తుంది. మనం ఫీజు కట్టకపోతే, కోర్టులో బలి రాకపోతే డాక్టర్ ప్రభాకర్ గారికి నివేదన లేదు. ఇవాళ సత్యనారాయణ గౌడ్ గారు ఈ పెళ్ళి పూర్తిగా సిఎస్ఆర్ ఫండ్ ఇవ్వకపోతే ఆయనకు మనం ప్రమోషన్ రికమెండ్ లేక రాకుండా ఆయన బిజినెస్ ఆయన ఆగిపోతుంది. ఇక్కడ మనం అందరికీ పనిచేస్తున్న టీచర్లకు మనం ఇచ్చే ఉద్యోగం కాకపోతే వాళ్ళ దగ్గర బ్రతకలేక కాదు. ఇక్కడ కంపెనీ మెంబర్స్ దీనిలో విమర్శించుకొని ప్రత్యేకంగా ఉంటారు. కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, వాళ్ళు పని పెట్టేదే వాళ్ళు పట్టుకుంటారు. కానీ మన పని పెట్టేది సమాజం. ఎవరైతే కమిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి తీసుకోకపోగా వాళ్ళ కారు కట్టో, డిజిల్ కట్టో, పురుషు కట్టో వాళ్ళు పెట్టుకొని వాళ్ళ రిసోర్సెస్ జోడించే ప్రయత్నము. ఇవాళ బొగ్గ శ్రీనివాస్ గారు ఉన్నారు, ఇక్కడ ఆయన ఉండేది కరీంనగర్ ఉన్నాడు, అక్కడ ప్రాక్టీస్. ఆయన చేసే ప్రయత్నం ఏంటిది? ఆయన ప్రయత్నం సత్యనారాయణ గౌడ్ గారు ఆయనకు ఒక విజన్ ఇచ్చి ఎక్కడ కరీంనగర్, ఎక్కడ ఆయన వ్యాపారము, లేకపోతే ఈయన వ్యాపారము, ఎక్కడ కోరుట్ల ఈ శిశు మందికి జోడించడండి. ఇవాళ ప్రబంధకారులు కానీ ఇతర కమిటీ మెంబర్స్ ఇలాంటి నా మిత్రుడు కానీ లేకపోతే నా వ్యాపారంలో కానీ నా బంధుత్వంలో కానీ ఎవరన్నా ఉంటే ఈ పనికి జోడించడం ఎట్లా? పనికి జోడించడం అంటే ఈ దేశానికి జోడించడం, ఈ ధర్మకార్యానికి జోడించడం. అలా జోడింపు ఈ ప్రబంధకాన్ని చూస్తుంది. అందుకని ఎక్కడ పడి బాగున్నదో అక్కడ
మనకు కావాల్సిన బడిని మన హిందూ ధర్మం ఆధారంగా ఈ కోర్టులో మనం నిర్మాణం చేసుకోగలగాలి, నిలబెట్టగలగాలి అనే సంకల్పం మన దగ్గర ఉంటే ఎవరు మనం ఆపలేరు, ఎవరు డబ్బులు మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకని నేను ఇక్కడ వచ్చిన వాళ్ళు కొంతమంది కావచ్చు మీ ద్వారా యావత్తు కోరుట్ల మన హిందూ సమాజానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ బడి ఎవరితో కాదు, ఈ బడి మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించింది. అందుకని ఈ బడిని ఇక్కడ నిర్మాణం చేసుకోవడమే కాకుండా ఇందాక ప్రారంభం చెప్పారు, ఇక్కడ పక్కనే మనకి 4 ఎకరాల భూమి ఉన్నది కోరుట్లో. 1 ఎకరం ఖరీచేయాలంటే కోర్టు వాళ్ళ కోరుట్ల రేట్ ప్రకారంగా 10 కోట్లు అవుతుంది అనుకున్నాను నాకు తెలుసు. ఇవాళ 4 ఎకరాలంటే 40 కోట్లు కాకుండా 25 కోట్లు లేకుండా 30 కోట్లు. ఇవాళ 30 కోట్లు మనం సమర్పించి భూమి ఖరీచేయవలసిన ఇది ఇంపాసిబుల్. భగవంతుడి యొక్క సంకల్పం అనుకుంటాను. ఆ రోజుల్లో మన పెద్దలకి ఏదో బుద్ధి గురించి ఇచ్చాడు, అక్కడ ఖరీదు చేశాడు, అక్కడ మనకి భూమి ఉన్నదంటే 60% వర్క్ అయినట్టు లెక్క. అక్కడ భవనం కట్టాలంటే కేవలం వనరులు మాత్రమే సమకూర్చుకోవాలి. ఇవాళ యావత్ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ దిశలో ఆలోచిస్తున్న వాళ్ళ మన పిల్లలకి ఇవాళ పని కావాలి. నేను హైదరాబాద్లో ప్రారంభం చెప్పాను, తెలుగు మీడియం కారణంగా 100 పాఠశాల అయితే 400 బదులు. మరి ఎట్లా మనం చేస్తున్నాడు? మా పిల్లలు చదువుకోవడానికి వీలుగా ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మీరు బడి కట్టండి అన్నాడు. మేము ఫీజు ఎట్లా కట్టాము, కానీ అలాంటి బడి కావాలన్నాడు. 2020లో హైదరాబాద్లో చాలాలో శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి చేశారు. అలా ముందుకు వెళ్ళాలనుకున్నాం. ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళారు, ఏమండి ఇక పెద్దవాళ్ళ పిల్లలు చదువుకోవడం వరకు వాళ్ళ పిల్లలు మన దగ్గర రావట్లే, చర్చి బడికి వెళ్తున్నారు, అక్కడ డబ్బు నాశనం చేస్తున్నాడు, వాళ్ళకి ధర్మం లేదు, నా సంస్కృతి లేదు అని వాళ్ళ పిల్లలు మన బయటకు వచ్చాడుగా. ఒక ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టామంటే ఆ పెద్ద ఆనందపడంటే చాలా మంచి ప్లాన్ చేశారు. ఇప్పటికీ మీరు ఆలోచన చేశాడు, ఇవ్వాలని బ్యాంకులో 50 లక్షల రూపాయలు నేను పని చేస్తానని చెప్పేసి చెప్పిన వెంటనే ఆయన 50 లక్షల రూపాయలు పని చేశారు. ఇవాళ చాలా రంగంలో ఈ 5 సంవత్సరాల్లో ఆ ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టుకొని 25 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాము. అయితే 25 కోట్లు మన ఫీజుల్లో మిగిలిచి కట్టినాయి కాదు, మొత్తం డోనర్స్ వచ్చినాయి. నిన్న కాకుండా ఒక పెట్టాయి. ఇవాళ మనకి అక్కడ 10వ తరగతి జరుగుతున్నది. ప్రతి క్లాసు 6 సెక్షన్లు ఉన్నాయి. మిగతా వాళ్ళలో కూర్చోబెట్టాక 40 మంది 30 మంది మనం కూర్చోబెట్టాం. 30 మంది 35 మంది వాటి 30 మంది 35 మంది 10వ తరగతి వరకు ఇవాళ 1600 సంఖ్య ఉంది. ప్లస్ 2కి వెళ్ళాలి, 11th క్లాస్ 12th క్లాస్. హైదరాబాద్లో ఇంకో పెద్ద పెట్టాడు, ఇంత పెద్ద భూమి మనకి ఇక్కడ ఏరియా కూడా బాగా పెరుగుతున్నది. ఒక 100 బస్సులు పెట్టాలి, దానికి అక్కడ భీములు భవనాలు పెట్టాలి. కానీ ఎట్లా రేపు ప్లస్ 2 భవనం ఉంటే 11వ తరగతి వరకు 12వ తరగతి వరకు భవనం పెట్టాలంటే 18 కోట్లు ఉంచారు. ఆయన ఏ మూర్తాన మన ప్రారంభంలో అడుగు పెట్టాడు. చూసి అర్థంతో చూసి ఓకే మీరు ప్లాన్ తయారు చేయండి, ఈ బిల్డింగ్ కావాలి, యోగా కావాలి, స్పోర్ట్స్ కావాలి, వాలీబాల్ కావాలి, స్కేటింగ్ కావాలి, ఇక్కడ పెట్టుకున్నాం. ఇక్కడ అక్కడ అన్ని రకాల అవకాశం ఉంది. హైదరాబాద్ చూడండి, ఇవన్నీ వస్తువులు ఉన్నాయి. మీరు అన్ని వస్తువులు పెట్టేస్తే 1,00,000 రూపాయలు సరే ఫీజు పెట్టి వచ్చేటువంటి వాడు ఉన్నాడు. ఒక ఆరోగ్యంగా కోర్టులో కానీ జైతాలు కానీ మెట్టుకలు కానీ చుట్టుపక్కల గ్రామాలకు తగినట్టుగా ఒక పెద్ద ఎక్కడ సిబిఎస్ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఒక సంకల్పం తీసుకొని అక్కడ కట్టినట్టు ఎదురుంటే మీ రాబోయే తరాల వాళ్ళకి అనుగుణంగా మీరు ఒక భవనాన్ని కట్టినట్టుగా ఉంటుంది. ఆ దిశలో దాన్ని ఒక ఫ్యూచర్ ప్లాన్. రెండోది ఈ భవనానికి సంబంధించి కూడా ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. 800 సంఖ్య ఎందుకున్నదా అంటే ఇంతకంటే మిగిలి వసతి లేదు కాబట్టి వాటి 2 కూడా సైమల్టేనియస్గా ఇక్కడ ఒక పాత భవనం, ఈ పెద్దవాడ ఎంపికలకి ఎంతకాలం రన్ చేసుకుంటూ కూర్చుంటాను. మళ్ళీ బాత్రూమ్ పోతే మళ్ళీ తెల్లవాడి ఉంది. అందుకని అవసరమైతే ఒక ప్రార్థించాలి, మాస్టర్ ప్లాన్తో కట్టేయాలి, స్ట్రీట్ పెట్టుకోండి. అలా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, అక్కడి నుంచి మొదలు పెట్టాలి. ఇక్కడ 1200 సంఖ్యతో స్టేట్ బేసిక్ స్కూల్ ఇక్కడ నడవాల్సిందే, అక్కడ కూడా 12th క్లాస్ వరకు సిబిఎస్ఈ స్కూల్ అక్కడ నడవాల్సిందే. అలా ఈ 3 నగరాలకు కావలసిన పద్ధతిలో మీరు తీర్చిదిద్దడం వరకు సంకల్పించాలని భావిస్తున్నాను. ఇవాళ ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళు హైదరాబాద్ లో పెద్ద పెద్ద వ్యాపారాలు ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, ఢిల్లీలో ఉండొచ్చు. ఎవరికైనా సరే
మా ఊళ్ళో ఇవాళ విద్యాలయం అందరూ పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నారు. మొన్న నేను విజయవాడ దగ్గర ఒక డోనర్ 8 ఎకరాల భూమి, ఒక పెద్ద భవనాలు, 40 కోట్ల ఆస్తి మన విద్యావారికి రిజిస్టర్ చేశాడు. ఇవాళ సైనిక్ స్కూల్ మనం అప్లై చేశాం. అదే స్కూల్లో అక్కడ సైనిక్ స్కూల్ దగ్గర ఎక్కడ విజయవాడ దగ్గర కాంట్రాక్ట్ కాఫీ యజమాని వాళ్ళ ఊరు చల్లవారిపల్లిలో 11 ఎకరాల భూమి కడిగి చేసి మనకు రిజిస్ట్రేషన్ చేసి అక్కడ మనకు అక్కడ భవనం కట్టి తీసుకున్నాడు మన విద్యాలయం కొరకు. హైదరాబాద్ పక్కనే పాఠశాల అని మనకు తెలియదు, వాళ్ళని ఎత్తుకుంటూ వచ్చారు. సార్ మేము భూమి కొని భవనం కట్టించేస్తాము, మీరు బడి నడుస్తారా అని చెప్పేసి. ఆ రకంగా ఇవాళ ఆలోచిస్తున్న హిందూ సమాజము ఇవాళ మన పిల్లల భవిష్యత్తు ఏంటిది, మన మనవరాల భవిష్యత్తు ఏంటిది, ఆ భవిష్యత్తుకు ప్రారంభించే జరిగినట్టు ఉంటే మనం కూడబెట్టిన ఆస్తులన్నీ కూడా ఇవన్నీ కూడా ఈయన కాసి బంధువులు పెట్టినట్టే అవుతాయి తప్ప లాభం లేకుండా స్థితిలో ఆలోచిస్తున్నారు. ఒకటి ఆ దిశలో కోరుట్ల వాసులు కూడా ఒక భవ్య ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సిందిగా ఆశిస్తూ పూర్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. సార్ చెప్పండి. సరిగ్గా చూడండి. సార్ కొంచెం దగ్గర వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు చంద్రశేఖర్ గారు, సత్యనారాయణ గారు, శ్రీనివాస్, సమాజానికి ఏదో చేయాలనే ఉద్దేశం అనే ఆలోచనలో కూడా చతుర్థికి నూలుపోలాగా మన హిందూ సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండేటువంటి మన ఈ స్కూల్కు చేస్తున్నటువంటి సహాయం నా బాధ్యతగా అనుకొని చేస్తున్నాను. ఇలాగే అందరి పేరెంట్స్ కూడా పెద్దలు చెప్పినట్టుగా మనం సహకరిస్తే ఏదైనా సాధించగలమనేటువంటి నమ్మకం మన పిల్లలకు కల్పిస్తే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళే తీర్చిదిద్దుకునేటువంటి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. మన పాఠశాల కోశాధికారి గారికి చెక్కులు రూపంలో అందజేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని సభావేదిక ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. ఇది కూడా శ్రీ శిశు మందిర్ నేర్పించినటువంటి సంస్కారం. సరిగ్గా చూడండి. రెడీ, సరిగ్గా చూడండి. సార్ ఒక్కసారి ఇక్కడ ఫోటో కెమెరా చూడండి సార్. చాలా సంవత్సరాల క్రితం సుధాకర్ రెడ్డి గారు ఇక్కడ శిశు మందిర్ పాఠశాల క్లోజ్ చేయబడ్డది. తర్వాత ఆ విషయంపై కొంతమంది పూర్వ విద్యార్థులు, తర్వాత ఆ సమావేశంలో నేను కూడా ఉన్నాను. ఈ పాఠశాలను ఎలాగైనా పునఃప్రారంభించాలి, తర్వాత వసతులు కూడా పెంచాలనేటువంటి ఉద్దేశంతో సుధాకర్ రెడ్డి గారి ఆదేశానుసారంగా మరి ఆనాడు బాధ్యత తీసుకున్నటువంటి సమితి సభ్యులు, కార్యవర్గము, మిగతా అందరూ శ్రేణులు అంతా కలిసి ఒక చాలా దృఢ నిశ్చయంతో జేబులో పైసలు లేకున్నా కూడా
కంపల్సరీ ఈ యొక్క కార్యక్రమం చేసి తీరాలనేటువంటి ఒక సత్సంకల్పంతో వాళ్ళంతా కూడా దృఢ నిశ్చయంతో ఈ యొక్క పనిని పూర్తి చేశారు. మీ అందరి సమక్షం లోపల వారందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా మరి సుధాకర్ రెడ్డి గారు ఆ యొక్క 4 ఎకరాల లోపల ఒక అద్భుతమైనటువంటి సిబిఎస్ఈ స్కూలు, ఇంటర్నేషనల్ స్కూళ్ళు స్థాపించడం కోసం గాను దాని యొక్క నిర్మాణం ప్రారంభించాలని చెప్పి వారు ఆదేశించారు. తప్పనిసరిగా మీ మనోసంకల్పాన్ని నెరవేర్చడానికి మేమందరం కూడా సంసిద్ధులమై ఉన్నాం. దాన్ని ఆ కార్యం కూడా త్వరలోనే ప్రారంభం మా అందరి మిత్రుల యొక్క సహకారం, తర్వాత అందరి స్నేహితుల యొక్క సహకారంతో మరి పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన చూడండి సార్. మన విలువలను సమాజానికి అందిస్తున్నటువంటి శ్రీ ఇందూరు సత్యం గారు కూడా ఇప్పుడు మాన్యశ్రీ లింగం సుధాకర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వారికి తోచినంత సహాయం 50,000 రూపాయలు వారి పక్షాన శ్రీ కోరుకుల శిశు మందిర్కి అనౌన్స్ చేయడం జరిగింది. వారిని కూడా దయచేసి వేదిక పైకి వచ్చి సుధాకర్ రెడ్డి గారి ఆశీస్సులు తీసుకో. ఒక 10 నిమిషాల్లో కార్యక్రమం పూర్తవుతుంది. అందరూ భోజనం చేసిన తర్వాత మాత్రమే సభా వేదికను వదిలి వెళ్ళాల్సిందిగా వచ్చిన ప్రతి ఒక్కరూ వచ్చిన వారందరూ భోజనం చేసిన తర్వాతనే ఈ సభను శ్రీ లింగం స్వామి గారికి నా యొక్క వందనాలు. అలాగే మా సీనియర్ మిత్రులు భూమి సత్యనారాయణ గారు, డాక్టర్ శ్రీనివాస్, మన యొక్క ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రభాకర్ గారు, అదేవిధంగా కమలాకర్ గారు. నిజం చెప్పాలంటే నేను 1వ తరగతిలో శిశు మందిర్ చేయను, అది పోతం భూమి ఇంట్లో ఉన్నప్పుడు. తర్వాత ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాను. ఒక 1 ఇయర్ మాత్రం చదివాను. నేను కూడా పూర్వ విద్యార్థి. అదేవిధంగా ముఖ్యంగా లింగం సుధాకర్ గారు ఏదైతే ఆశించారు సిబిఎస్ స్కూల్ అక్కడ 4 ఎకరాల్లో మీరు మళ్ళీ వచ్చే వరకనే అక్కడ పునాదిరాయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది పెద్దలు ఉన్నారు. వాళ్ళందరి యొక్క సహకారంతో ఖచ్చితంగా మీ యొక్క ఆశయ సాధన కొరకు నిరంతరంగా పనిచేస్తాం. జై హింద్, జై భారత్. ఈ అవకాశం ఇచ్చిన శిశు మందిర్ యజమానికి కరస్పాండెంట్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. అట్లాగే మన దృఢ సంకల్పంతో ముందుకు వస్తున్నాము. సార్ చెప్పారు 4 ఎకరాల ల్యాండ్లో ఒక ఆవాస పాఠశాల ప్రారంభించడానికి ప్రయత్నం చేయండి అని ఒక సూచన ఇచ్చారు, ఆదేశం ఇచ్చారు. దానికి ఎక్స్పర్ట్స్ ఇచ్చారు. కాబట్టి నా సలహా ఏంటంటే ఒక కమిటీ, ఎప్పుడైనా అడాక్ కమిటీ లాగా ఒక కమిటీ తయారు చేసి అక్కడ ఏమేమి చిన్న సమస్యలు ఆ సమస్యలు తీర్చుకొని ఇంకా ముందుకు సాగాలి. కాబట్టి నా అభ్యర్థన ఏంటంటే ఒక కమిటీ తయారు చేయండి. ముఖ్యంగా ఈ ప్రబంధకాన్ని పూర్వ విద్యార్థులు ఒక డైనమిక్ ఒక 10 మంది కానీ 7 కానీ ఒక కమిటీ తయారై ఆ కమిటీని వారి పర్యవేక్షణలో ఇష్యూని ముందట వేసుకొని ఇక్కడ లీగల్గా ప్రాబ్లం రాకుండా దాన్ని ఎక్వైర్ చేసి దాన్ని మన లీగల్గానే వెళ్ళి ఒక సంవత్సరం 2 సంవత్సరాలు 5 సంవత్సరాల ప్రాజెక్ట్ అయినా పడలేదు. 5 సంవత్సరాలలో వారి మనం సుధాకర్ రెడ్డి గారి సూచన మేరకు వారి పర్యవేక్షణలో మనం దాన్ని పూర్తి చేసుకోవాలని నేను అందరూ కోరుతున్నాను. సార్ దగ్గర వాస్తవంగా ఇది మనం చేసినటువంటి ప్రయత్నం ఒక వారం రోజుల ప్రయత్నమే. వారు సంకల్పించారు, ఒక చిన్న డాక్యుమెంటేషన్ ప్రిపేర్ అవుతుంది. ప్రిపేర్ అవ్వడం నుండి వాళ్ళు ప్రిపేర్ అవుతుండగానే మధ్యలో వాళ్ళు సత్యనారాయణ గౌడ్ గారు కన్ఫర్మేషన్ ఇచ్చారు. దిస్ ఇస్ రియలీ a miracle. I mean, we didn't expect that, it could happen in this very less time.
ఆదర్శ ఆటోమోటివ్ పక్షాలకు జ్ఞానేశ్వర్ గారు వారి మిత్ర బృందానికి ఆ టీంకు సన్మానించారు. సార్ ఇక్కడ చూడండి సార్ సార్ కొంచెం సార్ సార్ ఒక్కసారి సార్ సార్ వీరంతా ఇక్కడ పూర్వ విద్యార్థులే. ఇక్కడ ఫోటో కెమెరా చూడండి సార్. ఇక్కడ చూడండి. ఖచ్చితంగా ఎంతో కొంత సపోర్ట్గా నిలుస్తారని చెప్పేసి మేము అందరం ఆశిస్తున్నాము. వాళ్ళు గొప్ప మనసును ఆవిష్కరించేటువంటి సమయం వేదిక మరోసారి చూసుకుందాము. నెక్స్ట్ పూర్వు సత్యనారాయణ గౌడ్ గారిని సార్ ఒక్కసారి ఈ విధంగా మనం కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేద్దాం అని చెప్పగానే వాళ్ళందరూ స్ఫూర్తి, వాళ్ళ లోపల ఉన్న విశ్వాసం, వాళ్ళ లోపల ఉన్న కమిట్మెంట్ చూసిన తర్వాత ఎందుకు మేము కూడా పార్టిసిపేట్ అవుతామని చెప్పి పార్టిసిపేట్ కావడానికి నిర్ణయం తీసుకొని వాళ్ళు అడగగానే వెంటనే సత్యనారాయణ గౌడ్ గారిని కాంటాక్ట్ చేయడం జరిగింది. అన్న ఈ విధంగా ఉన్నదంటే అప్పుడు మాకు తెలియని విషయం ఏంటంటే తను కూడా ఈ స్కూల్లోనే విద్యాభ్యాసం చేశారు, వారి ప్రారంభం కూడా ఇక్కడనే అయిందని చెప్పి తనే వెల్లడించి సంతోషంగా అడగంగానే తప్పకుండా నేను సహాయం చేస్తాను, ఏంటైతే అంత చేస్తానని చెప్పి వారు ఇప్పుడు ఒక 10 లక్షల రూపాయలు మేముందరినే మనకు డొనేట్ చేశారు. దాంతో మా లోపల ఎంతో ఉత్సాహం, ఈ కార్యక్రమం నిర్వహించే కార్యక్రమంలో ఎలాంటి ఆటంకం జరగకుండా ఎంతంత చేస్తారని మాకు విశ్వాసం కలిగింది. మరియు ఇప్పుడే శ్రీనివాసరావు గారు మరియు సుధాకర్ రెడ్డి గారు చెప్పారు, సమాజంలో మనం ఒక నమ్మకం కలిగిస్తే సమాజం చేయడానికి ఏ విధంగా సిద్ధంగా ఉంది. అదేవిధంగా సత్యనారాయణ గారు మా మీద నమ్మకంతో అడగగానే ఇట్టి పూర్తి విధానం ప్రకటించి నా మీద శిశుమందిర్ మీద వారి ప్రేమకు చాటుకున్నందుకు నా తరపున మరియు శిశుమందిర్ తరపున ధన్యవాదాలు. ఇక ముందు కూడా మీరు ఇదే విధంగా సహాయం చేయాలని ఆశిస్తున్నాను. మా తరపున మా టీం తరపున కూడా సాధ్యమైనంత మట్టుకు శిశుమందిర్ పునర్నిర్మాణంలో పార్టిసిపేట్ అవుతాం. ఈ స్ఫూర్తిని ఇలాగే కొనసాగిద్దామని మనం చేస్తూ సెలవు తీసుకుంటాం. సమితి ప్రబంధకాల సభ్యులందరూ త్వరగా వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాను. సార్ పట్టుకోండి. ఓకే రెడీ సార్, ఇక్కడ చూడండి సార్. సైడ్ నుండి ఇవ్వండి, సైడ్ నుండి సార్. ఇక్కడ చూడండి అందరూ. భోజనం తర్వాత